బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆయన క్వాజ్ అక్రమ మైనింగ్ చేశారు అంటూ పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో A4గా కాకాని గోవర్ధన్ ఉన్నారు. 250 కోట్ల రూపాయల క్వాజ్ దోపిడీ చేశారు అంటూ కాకానితో పాటు మరో 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి కాకానిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. గతంలో కూడా కాకానిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. భూ ఆక్రమణలకు సంబంధించి ఫైళ్లు కోర్టులో మాయమైనటువంటి కేసులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కూడా గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఆ తర్వాత భూ ఆక్రమణల కేసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదయ్యాయి. ఇప్పుడు ఆయనపై క్వాజ్ అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు అంటూ కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకానిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేసులనే చర్చ జరుగుతోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు, వ్యవసాయ మంత్రిగా ఆయన పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. 250 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు అంటూ ఆయనపై ఆరోపణ చేస్తున్నారు. మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 16వ తారీఖున కాకాని అనుచరుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసల్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన తాజా కేసుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఈ కేసు గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఆయనపై నమోదైన అభియోగాలు ఏంటి? రోహిత్, మాజీ మంత్రి ప్రస్తుతము నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. పొదలకూరులోని రుస్తుం మైనింగ్ ఒకటి ఉంది. అయితే అతను మంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా అతను అనుచరుల చేత అక్కడ పెద్ద ఎత్తున వైట్ క్వార్జిని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు దోచుకున్నారనేది మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 250 కోట్ల రూపాయలు వైట్ క్వార్జీ దోపిడీ చేశారని అభియోగము. అయితే మొత్తం 7గురిపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేయడం జరిగింది. మామూలుగా ఫిబ్రవరి 16వ తేదీన పోలీసులకు బాలాజీ నాయక్ ఫిర్యాదు చేయడం జరిగింది. A1 శ్యామ్ ప్రసాద్ రెడ్డి, A2 వాకాటి శివారెడ్డి, A3 వాకాటి శ్రీనివాస్ రెడ్డి పేరును చేయడం జరిగింది. A4గా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే A6 A8 ని గత 2 రోజుల కిందట పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళంతా అక్కడ వైట్ అది రుస్తుం క్వాజ్ లో కొన్ని వస్తువులను కూడా అక్కడ సామాన్లను కూడా కొనుగోలు చేసినట్టు కొన్ని లావాదేవీలు వాళ్ళ ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ గా ఉండి తమ చేత చేయించాడనేది పోలీసుల విచారణలు వెల్లడైంది. ఈ మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద A4గా పోలీసులు కేసు నమోదు పరచడం జరిగింది. అయితే ఏ క్షణములైనా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోర్జరీ సంతకం కేసులో కూడా అతనిపై కేసు నమోదు చేసే ఇది కూడా ఉందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద గత కొద్దిసేపటి కిందట కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై గతంలో పోలీసులు విచారించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 250 కోట్ల రూపాయలు క్వాజ్ అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారు అంటూ ఆయన A4గా చేసే ఎఫ్ఐఆర్ నమోదైంది. A6 A8 అరెస్ట్ చేసిన నేపథ్యంలో మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఏమన్నారు? కాకాని గోవర్ధన్ వెర్షన్ ఏంటి? రోహిత్, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కొద్దిసేపటి కిందట ఆర్టీవీతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇది కేవలము కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై కేసులు నమోదు పరచడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు A6 A8 ని కూడా విచారించడం జరిగింది. వాళ్ళు లీగల్ గా అదే విధంగా టెక్నికల్ గా ఎలాంటి ఆధారం లేకుండా తమ మీద తనను
A4గా కేసులో పెట్టారు. ఇది కుట్రపూరితంగానే జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గళం విప్పే నాయకులను మొత్తము ఒక పథకం ప్రకారము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసుకుంటా వస్తుంది. ఇందులో భాగంగానే కూడా తనకు అరెస్ట్ చేయాలని ఇదితోనే చేస్తున్నారు. ఇంకా కేసులు కూడా తనపై పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రుస్తుం మైన్స్ లో ఏం జరిగింది? లీజు పూర్తి అయిపోయిన తర్వాత కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని చెప్తూ ఉన్నారా? ప్రధానంగా రుస్తుం అంటే పొదలకూరులోనే ఉంది రుస్తుం మైనింగ్. అది లీజ్ అయిపోయిన తర్వాత అందులో వేస్ట్ మెటీరియల్ ఈ మొత్తం ఉంటాయి. అయితే అవి కనీసము రుస్తుం మైనింగ్ లో ఉండే ఇది మొత్తము వాళ్ళు విదేశాలకు తరలించి సుమారు 250 కోట్ల రూపాయలులో చేసే వైట్ క్వార్జిన్ కూడా చైనాకు తరలించి డబ్బు మొత్తం దోచుకున్నారనేది వాళ్ళ ఆరోపణ. అయితే ప్రభుత్వానికి చెందాల్సిన అదే విధంగా ఈ ఇది ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ను A4గా చేర్చారు. A6, A8ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ అక్రమ మైనింగ్లో 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం 8 మందిని ఈ అక్రమ మైనింగ్ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చారు. రుస్తుం మైనింగ్లో లీజు ముగిసిపోయినప్పటికీ కూడా అక్కడ అక్రమ మైనింగ్ను చేశారు. 250 కోట్ల రూపాయలు విలువ చేసే క్వార్జ్ను అక్రమంగా అక్కడ నుంచి తవ్వి తరలించేశారని చెప్తున్నారు. అయితే ఇది అక్రమ కేసు అని వైసీపీ అంటుంది, కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. 250 కోట్ల రూపాయల క్వార్జ్ దోపిడీ జరిగింది అంటానికి ఆధారాలు ఉన్నాయని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ చెప్తున్నారు. ఆయనే ఈ ఫిర్యాదు చేశారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా ఇందులో A4గా చేర్చారు. మరి చూద్దాం ఈ కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వైసీపీ నాయకులు ఈ కేసుపై ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.